న్యూస్కి ఎంత కావాలా శేఖరన్ ఓకేనా సార్ సదా పశ్యంతి సూర్యః దియేవ చక్షురాదతం తద్విప్రాసో విపన్యమో జాగృవారం తస్యాప్నోతి సర్వం జయతి పితామహస్యాపి పితామహాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాః. శతమానం భవతి సదాయ పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఆదిత్యాధిపతేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ. ఇప్పటికీ జరుగుతాను. అగ్నిర్వసుజర్భవ ఆదిత్యాది బ్రహ్మోత్సవాల్లో మేము ఏర్పాట్లు అయితే చేస్తున్నాము. భక్తుల నుంచి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా తీసుకోవడం ముఖ్యం. అందుకని మాకు డిఫరెంట్ సెక్టర్స్ కింద డివైడ్ చేసి సెక్టర్ ఆఫీసర్స్ కూడా కంటిన్యూస్గా భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు.
అలాగే సీనియర్ అధికారులు అబ్జర్వర్ టీం కూడా ఉంది సీనియర్ అధికారులతో, వాడు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు తగిన కరెక్టివ్ యాక్షన్స్ కూడా తీసుకుంటున్నారు. అలాగే నేను కూడా ఈ గ్యాలరీస్కి వచ్చి వాళ్ళతో కూడా మాట్లాడి ఏం జరుగుతుంది, ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయని కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. ఆ ఫీడ్బ్యాక్ని బట్టి కూడా కరెక్టివ్ స్టెప్స్ కూడా తీసుకోవడానికి చెప్తున్నాము. ఇప్పటిదాకా మేము మామూలుగా వీళ్ళ ఎక్కువగా భక్తులను అడిగేది ఏంటంటే ఈ గరుడోత్సవానికి సంబంధించి ఈ బ్రహ్మోత్సవాలకి సంబంధించిన ఈ గ్యాలరీలో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా, ఈ చూడటానికి ఏమైనా ఇబ్బంది ఉందా, వాహన సేవలు ఎలా ఉన్నాయి, ఈ డిస్ప్లేస్లో చూస్తున్నారు కదా అవి ఏమైనా కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏమైనా మార్పులు చేయాలా, అలాగే వారు ఎక్కడన్నా అకామిడేషన్ తీసుకుని ఆ రెస్ట్ హౌస్లో కానీ ఎక్కడన్నా ఉంటే అక్కడ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, అలాంటి విషయాలు, అన్నప్రసాదాలు ఎక్కడన్నా తీసుకుని ఉంటారు అక్కడ ఎలా ఉన్నాయి, ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అక్కడ ఏమన్నా ఇబ్బంది ఉందా, ఇలాంటి అన్ని విషయాలు కూడా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. ఫీడ్బ్యాక్ మీద సంతృప్తి కనబరిచారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా అప్పటికప్పుడు కరెక్టివ్ యాక్షన్ తీసుకుంటాం.